బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. సిట్ విచారణను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. టీటీడీ తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. సిట్ విచారణను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. టీటీడీ తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ వెండిలా. ఈ రోజు సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు వివాదం నేడు సుప్రీంకోర్టు విచారించిన ఉన్నత న్యాయస్థానం. అయితే ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డు వివాదం మరింత ముదురుతుంది. లడ్డు కల్తీ వ్యవహారంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సిట్టుగా వ్యవహరించి దూకుడు పెంచగా మరోవైపు సుప్రీంకోర్టులో రోజు రోజుకు పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. లడ్డు కేసులో నిజాలు బయటకు తీయాలనే డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతుంది. అటు అధికార కూటమి, ఇటు ప్రభుత్వం, ఇటు వైసీపీ నేతల మధ్య మాటలు కూడా యుద్ధాలు దాటిపోతున్నట్టుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా నేడు సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు వివాదం విచారణకు రానున్నది. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి, కె విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరపనున్నది. అయితే కాసేపట్లో కూడా ఈ విచారణ కూడా జరుగుతుంది. ఈ కోర్టు నెంబర్ 3లో ఐటెం నెంబర్ 63గా తిరుమల లడ్డు కేసు నమోదైంది. తిరుమల లడ్డు ప్రసాద కల్తీ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా కొంతమంది సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అయితే అయితే వైసీపీ నేత వైఎస్ఆర్సీపీ మాజీ టీడీజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా ప్రసాద కల్తీపై పిటిషన్ దాఖలు చేశారు. అయితే కల్తీపై చంద్రబాబు వ్యాఖ్యలపై అవాస్తవాలా తేల్చేందుకు కూడా సుప్రీంకోర్టులో పర్యవేక్షణ జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు ఇటీవల. అయితే అంతేకాదు ఈ లడ్డు ప్రసాదంపై ఇటీవల రచయిత్రి విక్రమ్ సంపత్ సహా పలువురు కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. అయితే ఈ దాఖలు చేసే పిటిషన్ ఉన్నత న్యాయస్థానం విచారణ జరపనున్నది. ఈ నేపథ్యంలోనే తిరుపతి దేవస్థానం కూడా వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. నిత్యం కోట్లాది రూపాయలు కూడా ఇల్లు చేసే కానుకలు తిరుపతి దేవస్థానానికి కూడా సమర్పించుకుంటారు. అయితే భక్తులు అత్యంత ఆదాయం కలిగిన ఆలయాల్లో తిరుమలలో మొదటి స్థానం ఉంటుంది. ప్రపంచంలో కల్లా ఈ భక్తుల్లో కూడా హిందువుల్లో కూడా ప్రాధాన్యత కూడా కలిగించేది తిరుమల దేవస్థానం. ఈయనన్నిటికీ మించి స్వామివారి ప్రసాదం లడ్డు కూడా ఎంతో విశిష్టత ప్రాధాన్యత కలిగి ఉన్నది. సామాన్యుడి నుంచి కూడా ప్రధానమంత్రి వరకు ఈ లడ్డు ప్రసాదాన్ని కూడా ఇష్టపడతారు. ఇంత వివాదం కూడా ముదురుతుందని కూడా ఈ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్టుగా ఏర్పాటు చేస్తుందా లేకపోతే మీ సుప్రీంకోర్టుగా సపరేట్ గా సిబిఐ ఎంక్వైరీ కూడా చేయమని కూడా విచారణ ఈ రోజు సాయంత్రం లోపల కూడా విచారణ చేపట్టవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రూపంలో కానీ ఒక మెసేజ్ రూపంలో కూడా చేయొచ్చని వెనిలా. అయితే ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు అనుసరించి కూడా సిట్టునే కూడా ఎక్కువ అనుకూలంగా కూడా ప్రభుత్వం కూడా సిట్టు అయితే ఒక కూలంకుషంగా క్లుప్తంగా కూడా దాన్ని లోతు కూడా విచారణ చేపట్టిద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అయితే ఈ మిగతా నాయకులు వైసీపీ ప్రభుత్వం అయితే కానీ మిగతా నాయకులు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి, చంద్రబాబు అవస్థలు అసలు లేనిపోని అవస్థలు వైసీపీ ప్రభుత్వం కూడా చుట్టుముట్టించింది, అంటగట్టారు. అదే విధంగా కూడా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం కూడా గట్టిగా వాదిస్తుంది అని వెనిలా. ఇటు లడ్డు కల్తీపై కూడా సుప్రీంకోర్టులో కీలక ఆదేశం అందినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు మరి స్వతంత్ర దర్యాప్తుకు సంస్థకు ఆదేశం ఇచ్చే అవకాశం ఉందంటారా? అయితే వెన్నెల స్వతంత్ర దర్యాప్తుకు అవకాశం ఏంటంటే ఈ జస్టిస్ కూడా విచారణ కూడా కల్తీ అసలు ఉందా లేదా కూడా
అన్ని తెలుసుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఈ విచారణకి సిబిఐ ఎంక్వైరీ కానీ స్వతంత్ర సంస్థకు కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ ద్వారా కూడా సిట్ ద్వారా కూడా ఈ కేసును కూడా దర్యాప్తు చేయొచ్చు అని కూడా ఆదేశాలు జారీ చేయొచ్చు. అంటే ఈ కాసేపటికి కూడా తెలియదు. అయితే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ వైపే ముగ్గు చూపుతుందని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ దాంట్లోనే ఎక్కువ పాత్ర కూడా ఉండిద్ది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అదే సిబిఐ ఎంక్వైరీ కూడా చేయొచ్చు అని కూడా తెలుస్తుంది ఈ నెల. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా చిట్టే ఎక్కువగా దూరంగా అసలు చిట్టు ద్వారా అయితేనే ఈ యొక్క విచారణ కూడా వేగవంతం కూడా చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు వాదిస్తుంది. మరి నిజాలు కూడా నిగ్గుదేల్చడానికి కూడా సుప్రీంకోర్టు కూడా సిబిఐ ముగ్గు చూపుతుందనే సమాచారం కూడా ఉంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాఘవ.